విద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిగ్రీ కళాశాలకు వచ్చగలనంటే నేను ఆలోచించేది ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నో డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం ప్రైవేట్ ఎందుకున్నాయి, ఎలా ఇది బలోపేతం చేయాలి, ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలి, దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టు డిగ్రీ కళాశాల డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలో అది వీల్ వర్క్ ఇట్ అవుట్. తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తాను. నేను మొన్న మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష. అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి. అక్కడ వైస్ ఛాన్సలర్స్ కూడా నేను డీటెయిల్ గా డిస్కస్ చేశాను అధ్యక్ష. ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం. కేవలం కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతా ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకురావాలి, ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాలి దానిపైన కూడా మేము సీరియస్ గా డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఎయిడెడ్ పాలసీ గురించి కూడా మేడం గారు చెప్పారు అధ్యక్ష. రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాం, వచ్చే టైం ఇవ్వాలి అధ్యక్ష. ఇది ఇష్యూ పైన అధ్యక్ష, ఎయిడెడ్ విషయం పైన మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థని మేము రద్దు చేస్తున్నాము అని ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంది. ఎయిడెడ్ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజా సంఘాలు ధర్నా చేస్తుంటే పోలీస్ సోదరుల్ని డిగ్రీ కళాశాల లోపల పంపించి పిల్లల పైన ఆనాడు లాఠీ చార్జ్ చేశారు అధ్యక్ష. నేను ఆ రోజు ఎమ్మెల్సీ అధ్యక్ష, నేను కౌన్సిల్ లో మాట్లాడాను. ఎంతమంది గొప్ప వాళ్ళు ఎయిడెడ్ కళాశాల నుంచి బయటకు వచ్చారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఎయిడెడ్ కళాశాలలో చదివింది. సో ఎయిడెడ్ ని మనం ఇట్లా విస్మరిస్తాం కరెక్ట్ కాదని ఆనాడు పోరాడాం. ఆ పోరాటం చేసాం కనుకనే 3 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మీరు ఎయిడెడ్ నుంచి బయటకు వెళ్తారంటే ఒక ఆప్షన్, లేదంటే సూడో బ్యాలెన్స్ ఉంటారంటే ఒకటి, లేదంటే ఎయిడ్ కంటిన్యూ చేయాలని. బట్ అప్పుడు కూడా బలవంతం చేసి మీరు ఎయిడ్ మటుకు అడగద్దని చెప్పారు అధ్యక్ష. సో దీనికి కూడా శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన మేము డిస్కస్ చేస్తున్నాం. ఎయిడెడ్ కాలేజ్ కి ఒక పాలసీ తీసుకురావాలి. ఎందుకంటే అధికారులు కూడా ఎక్కువ సమయం ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తున్నారు. ఆ పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎయిడెడ్ అంతా గందరగోళం అయిపోయింది వ్యవస్థ. ఒక పాలసీ లేదు, ఇంకో పాలసీ